హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే గార్డెన్లో కాసేపు టైం స్పెండ్ చేసి కిందికి వచ్చి ఇలాగా రాగి మాల్ట్ కోసం రాగులు అయితే నీట్గా వాష్ చేసుకుంటూ ఉన్నానండి. నేను రాగులు బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నాను. మంచి క్వాలిటీ రాగులు తీసుకుంటే స్ప్రౌటింగ్ రేట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ అయితే రాగులు మంచిగా ఇలా వాష్ చేసుకోవాలి. 3-4 సార్లు వాష్ చేసుకోవాలండి. అప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. చాలా ఈజీ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకోవడం. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకొని గిన్నెకి పై వరకు వాటర్ వేసి నీట్గా సోక్ చేశాను. అలాగే సోక్ చేసిన తర్వాత 24 అవర్స్ అలాగే పెట్టాలండి వాటర్లో రాగులు. ఇప్పుడు మార్నింగ్ 7 o'clockకి రాగులు నానేసామంటే నెక్స్ట్ డే 7 o'clock వరకు వాటర్లోనే ఉండాలన్నమాట రాగులు. అంటే మధ్యలో ఒక 2 సార్లు వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. లేకపోతే స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలా 24 అవర్స్ నానిన తర్వాత వాటర్ తీసేసి స్ప్రౌటింగ్ కోసము ఇలాగా క్లాత్ చూపించాను కదా ఇందాక, కాటన్ చీర అండి. అందులో నేను స్ప్రౌటింగ్ కోసము మూట కట్టి పెడతానమాట. దానికోసం నేనైతే శారీ రెడీ చేసి పెట్టుకున్నాను. నీట్గా వాష్ చేసి ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, పెద్ద కాంప్లికేషన్ అలా ఏం ఉండదండి. ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలాగ రాగులు 24 అవర్స్ నానిన తర్వాత వాటర్ అంతా తీసేసాను. బాగా పైన బురగలాగా వస్తుందన్నమాట. కొంచెం స్మెల్ కూడా వస్తాయండి వాటర్. అందుకనేసి 24 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు వాష్ చేసుకోవాలి రాగులు. అప్పుడైతేనే మనకి స్ప్రౌటింగ్కి బూజు పట్టకుండా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే కంపల్సరీ రాగులు అనేవి స్ప్రౌటింగ్ అనేది బాగా వస్తుందండి. ఫస్ట్ అయితే 24 అవర్స్ నానాయి కదా ఈ రాగులు, దాంట్లో వాటర్ అన్నీ తీసేసి ఇలాగ ఒక మంచి కాటన్ క్లాత్లో రాగులన్నీ వేసి గట్టిగా మూట కట్టాలన్నమాట. లూజ్గా కడితే మనకి స్ప్రౌటింగ్ అనేది ఈజీగా అవ్వదండి. కొంచెం బాగా టైట్గా ముడి కట్టాలన్నమాట. అప్పుడైతేనే మనకి లోపల కొంచెం వెచ్చగా అలా ఉండి గాలి దూరకుండా ఉంటుంది కదా, అప్పుడు మనకి స్ప్రౌటింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇలాగ టైట్గా కట్టి పెట్టేసిన తర్వాత పూర్తి డ్రై అయిపోకూడదండి. ఈ క్లాత్ మనకి బయట తెలుస్తుందన్నమాట. ఇలా వాటర్గానే ఉండాలి. లేదంటే లైట్గా వాటర్ అలా స్ప్రే చేసుకోవాలి ఆ క్లాత్ మీద. కంప్లీట్ డ్రై అయిపోయినా కూడా లోపల రాగులు ఎండిపోతాయి కానీ స్ప్రౌటింగ్ అనేది డెవలప్ అవ్వదు. ఇలాగా ఇంకా మా వారితో ఇలాగ టైట్గా ముడిలాగా వేయించాను. ఇలాగ తాంబానంలో పెట్టుకున్నానండి. ఒక పెద్ద ప్లేట్లో ఇది పెట్టేసి దానిపైన ఒక చిన్న మూత కూడా కవర్ చేశాను. ఎందుకంటే ఎండాకాలం కదా, తొందరగా డ్రై అయిపోతుంది క్లాత్. అందుకోసం ఇలాగా ఒక గిన్నె అయితే బోర్లించి పెట్టాను. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఒక 2 డేస్కి మనకి కంప్లీట్ స్ప్రౌటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను 2 డేస్ తర్వాత కరెక్ట్గా ఇలా చూస్తే చూడండి, క్లాత్లో నుంచి కూడా స్ప్రౌట్స్ అనేవి బయటకు వచ్చాయి. ఒకసారి ఫస్ట్ నేనైతే 2 kgs చేశానండి. 2 kgs రాగులు తీసుకొని చేశాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసేటైతే కనుక 1 kg తీసుకోండి. 1 kg తీసుకొని ట్రై చేయండి. మీకు తెలిసిపోతుంది ఎలా వస్తుంది ఏంటి అనేసి. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా చేస్తే ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ స్ప్రౌటింగ్ రేట్ అనేది కొంచెం తగ్గినా ప్రాబ్లం ఏం లేదు. మనం ఇంట్లో చేసుకునేదే కాబట్టి హెల్తీనే. ఇలాగ చూసారా, అన్నీ గడ్డల్లాగా అయిపోయాయి అన్నమాట. అన్నీ స్ప్రౌట్ అయ్యి చాలా బాగుండింది. అంటే రాగులు మంచి క్వాలిటీ అయితే మంచిగా వస్తాయండి. ఇలాగ కొంత రాగులు అయితే స్ప్రౌటింగ్ అనేది రాలేదు. ఇంకా అవేం పర్వాలేదు, మనకి 100% రావాలని లేదు కదా, ఇంకా ఆ సీడ్స్ని బట్టి ఉంటుంది. ఇలాగ మ్యాక్సిమం స్ప్రౌటింగ్ వచ్చేలాగా చూసుకుంటే చాలండి. పోషకాలన్నీ మనకు అందుతాయి అన్నమాట ఈ రాగి మాల్ట్ చేసుకున్నప్పుడు. బయట ఇంత ప్రాసెస్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. అందుకనేసి రాగి పౌడర్ అనేది బయట తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి కంప్లీట్గా అందుతాయి. దట్టు మనం హైజెనిక్గా చేసుకుంటాము, కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటాం కదా, మంచి సాటిస్ఫాక్షన్ వస్తుందండి. ఇలాగ మనం ఇంట్లో ఏదైనా రెసిపీ పిల్లల కోసం ఎస్పెషల్లీ చేసామంటే మనకు కలిగే సాటిస్ఫాక్షనే చాలా డిఫరెంట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రతి స్పూను కూడా మనం చాలా ప్రీషియస్గా వాడుకుంటాం, మనం తయారు చేసే ఏ వస్తువు నుంచి వచ్చిందైనా కూడా. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, నేనైతే ఈవినింగ్ ఓపెన్ చేశాను. ఇలాగా స్ప్రౌట్స్ అయిపోయాయి అన్నమాట.
సో మరీ లేట్ చేయకుండా కరెక్ట్గా 2 డేస్కి ఓపెన్ చేస్తే సరిపోతుందండి. ఇలాగ నేను ఇంట్లోనే ఒకవైపు ఇలా ఆరబెట్టేశాను అనమాట నైట్ అంతా కూడా. ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఎండ వస్తుంది కదా, అప్పుడైతే పైన ఎండలో పెట్టచ్చు అని ఇలాగా ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఇలా ఆరబెట్టేశాను ఒకవైపు. చాలా బాగా స్ప్రౌట్స్ అయ్యాయండి. అసలు క్లాత్కి అంతా అంటుకుపోయాయి అనమాట. ఇలా గట్టిగా లాగి తీయాల్సి వస్తుంది. చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయి. ఎండాకాలం కదా, ఈజీగా మనకి స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోతాయి. యాక్చువల్గా మనము మెంతులు ఇలాగా స్ప్రౌట్స్ లాగా చేసుకొని మామూలుగా మనం పెసలు స్ప్రౌట్స్ చేసుకొని తింటాం కదా, అలాగే మెంతులు కూడా మనం తీసుకోవచ్చు అంటండి. హెల్త్కి చాలా మంచిదంట. ఇలా క్లోజప్లో చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒక 20% రాగులు అయితే మనకి మొలకలు రాలేదు, మ్యాక్సిమం వచ్చాయి. ఇదంతా కూడా బాగా డ్రై అయిపోవాలండి. ఫస్ట్ అయితే నేను ఇంట్లో కొంచెం సేపు ఆరేసాను, కానీ నైట్ అంతా మార్నింగ్ అయితే పైన ఎండకి పెట్టేశాను. అప్పుడైతే మనకి ఒక 2 to 3 డేస్ పడుతుంది, కంప్లీట్గా డ్రై అయిపోతాయి. ఇలాగా స్ప్రౌట్స్ అనేవి అయ్యాయి, బాగా వచ్చాయండి. అసలు మెయిన్ ఏంటంటే మనకి రాగులు చేసుకునేటప్పుడు నానేస్తాం కదా, ఫస్ట్ 24 hours నానేస్తాం కదా, అప్పుడైతే కంపల్సరీ 2 సార్లు వాష్ చేసుకోకపోతే మాత్రం చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయండి వాటర్. అందుకనేసి మరీ చెప్తూ ఉన్నాను అనమాట. వాటర్ అయితే కంపల్సరీ చేంజ్ చేయాలి. అలాగే 24 hours తర్వాత మళ్ళీ 2-3 టైమ్స్ మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలి. లేకపోతే ఆ రాగి మాల్ట్ చేసుకున్నప్పుడు ఆ పౌడరు ఒకలాంటి స్మెల్ వస్తుందండి, అందుకని చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగే ఇలాగ పైన ఆరేసాను అనమాట. ఇలా ఎండకు పెడితే పావురాలు వచ్చి మొత్తం తినేస్తాయండి, మొత్తం పాడైపోతుంది కూడా మన రాగులు పెట్టిందంతా కూడా. అందుకనేసి నేనైతే ఒక క్లాత్ కవర్ చేస్తాను. యాక్చువల్గా అది వీడియో క్లిప్లో మిస్ అయింది. చున్నీ కవర్ చేసి పెట్టేస్తానమాట. అంటే ట్రాన్స్పరెంట్ చున్నీ, లోపల డ్రై అవుతాయండి, డ్రై అవ్వకుండా అయితే ఉండవు. అలా వేసి ఎండకు పెట్టండి, అప్పుడైతే ప్రాబ్లం ఉండదు. దాంట్లో తడి అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలి, అందుకనేసి కంపల్సరీ ఎండలో అయితే పెట్టాలి. పైన చున్నీ కవర్ చేస్తే సరిపోతుంది. ఇలాగా 2-3 రోజులు ఎండకు పెట్టాలండి. ఫస్ట్ అయితే నేను ఇలాగ స్ప్రెడ్ చేసి పైన పెట్టాను కదా, ఆ తర్వాత కాస్త డ్రై అయింది అనిపించినప్పుడు ఒక ప్లేట్లో మొత్తం అంతా కూడా తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టాను. ఇలాగా 2 నుంచి 3 రోజులు పూర్తిగా డ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనము రాగులు స్ప్రౌట్స్ అయి ఉంటాయి కదా, అది జస్ట్ ఇలా మనం స్మాష్ చేస్తే పౌడర్ అయిపోవాలన్నమాట, అలా అవ్వాలి. ఇంకా దాంట్లో ఏదైనా లైట్గా తడి ఉన్నా కూడా పోవాలి అంటే ఇలాగ లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. యాక్చువల్గా రాగులు ఇలా దోరగా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందులో ఏదైనా కొంచెం తడి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇలాగా కొంచెంగా తీసుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అస్సలు మాడకూడదనమాట, కంప్లీట్ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనేసి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇదొక్కటే కొంచెం టైం టేకింగ్ అండి. మామూలుగా అంటే తక్కువ క్వాంటిటీ చేసుకునేట్టయితే మనకు అంత అనిపించదు, కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ 3-4 కేజీలు అలా చేసుకోవాలంటే ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అంతేకాని నేనైతే 2 kgs చేశాను కదా, 2 సార్లు వేపేశాను, ఫాస్ట్గానే అయిపోయింది అనిపించింది. ఇలాగ నేనైతే కొంచెం పల్చగా ఉన్న కడాయే తీసుకున్నానండి, కొంచెం ఈజీగా అవుతుంది కదా అనేసి సిమ్లోనే పెట్టి వేయించుకుంటూ ఉన్నాను. ఇలాగా 2 సార్లుగా వేయించేశాను. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం పిండి మిషన్కి పంపించాలండి. ఫస్ట్ అయితే మీరు 1 kg ట్రై చేయండి, తర్వాత 2 kgs కానీ 3 kgs కానీ అలా చేసుకోవచ్చు. ఎక్కువ పౌడర్ ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. నేను అలాగే పెడుతూ ఉంటాను, మామూలుగా పురుగు పట్టకుండా అలా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. యూస్ చేసేది మాత్రం ఒక బాటిల్లో ఫిల్ చేసుకొని హ్యాండీగా పెట్టుకుంటాను. ఇలాగా మొత్తం అంతా కూడా వేయించేసేసి బాగా చల్లారి పెట్టాలండి. చాలా సింపుల్ అండి రాగి మాల్ట్ చేసుకోవడము. జస్ట్ ఏంటంటే మనకు కొంచెం అబ్జర్వేషన్ ఉండాలి, మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ డే తర్వాత నెక్స్ట్ డే ఎలా అయింది ఏంటి అనేసి కొంచెం అబ్జర్వేషన్లో చూసుకున్నామంటే ఈజీగా రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం పెద్దగా ఎక్స్పీరియన్స్ అదంతా ఏం అవసరం లేదు.
ఎందుకంటే నేను కూడా రీసెంట్గానే రాగి మాల్ట్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. ఇది థర్డ్ టైం అనుకుంటా నేను చేసుకోవడము. అంతవరకు అమ్మ ఇచ్చేవారండి ఊరికి వెళ్ళినప్పుడు. బట్ ఇంకా తర్వాత నుంచి నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. చాలా ఈజీగానే అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా ఇందాక చూపించాను కదా, పసుపు కొమ్ములు కూడా దంచి పసుపు పొడి కూడా తయారు చేసుకుంటూ ఉన్నాను. అందుకోసం రెండు ఒకటేసారి పంపిద్దామని ప్రిపేర్ చేశానండి. అది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను, ఇంట్లోనే పసుపు ఎలా తయారు చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడైతే మనకి బయట ఎంత ఆర్గానిక్ ఎంత ప్రైస్ పెట్టినా కూడా అవి ఎంతవరకు ప్యూరిటీ ఉంటుంది అనేది మనకి షూర్గా తెలియదు కదా. అందుకనేసి ఇలా కొంచెం ఎఫర్ట్ పెడితే మనం ఇంట్లోనే హెల్తీ వేలో ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో నేను ఆమ్చూర్ పౌడర్ కూడా చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. అదైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నెమ్మదిగా వీడియోస్ అన్నిట్లోనూ మీకు సమ్మర్లో ఎలాంటివి తయారు చేసుకోవచ్చు అనేది 1 by 1 చూపిస్తానండి. తప్పకుండా మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అనేవి ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే రాగి మాల్ట్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా రాగి మాల్ట్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ రెసిపీ అనేది పోస్ట్ చేశానండి. ఇప్పుడైతే రాగి పౌడర్ చేశాను కదా, సో దాంతోపాటు ఈ రెసిపీ పెడితే ఎవరైనా మిస్ అయి ఉంటే చూస్తారు అని ఇందులో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలాగా రాగి పౌడర్ అంతా కూడా ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని హ్యాండీగా పెట్టుకుంటానండి కప్బోర్డ్లో. మిగతాదంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకైనా మంచిది అనేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నానండి. ప్రస్తుతానికైతే నేను బయట పెట్టుకోవట్లేదు. ఇలాగా సింపుల్గా మనము 2 kgs చేశానమాట నేను రాగి పౌడరు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. 2 months దాకా వస్తుందండి, 2 to 3 months రావచ్చు, అంటే యూజ్ చేసేదాన్ని బట్టి. డైలీ అయితే బాబుకి మార్నింగే ఇస్తాను. ఏదైనా రాగి ముద్ద అలా చేసుకోవాలనుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకొని రాగి ముద్ద చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే 1.5 స్పూన్ అలా బాబుకి రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తాను 1 గ్లాస్ కోసము. ఇంకా మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలాగా రాగి పౌడర్ గ్లాస్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట స్పూన్తో. కంప్లీట్ రాగి మాల్ట్ అనేది వాటర్లో చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం వాటరు కొంచెం మిల్క్ 2 యాడ్ చేస్తానన్నమాట. ఇలాగా ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి రాగి మాల్ట్ అనేది టేస్టీగా బాగుంటుందన్నమాట. ఈ స్పూన్స్ కూడా అండి ఇలా పొడుగువి తీసుకుంటే మనకి మాల్ట్ అలాంటివి చేయడానికి, టీ చేసేటప్పుడు మిక్స్ చేయడానికి చేయి కాలకుండా ఉంటుందన్నమాట. చిన్న స్పూన్ అయితే లోపలికి పడిపోతూ ఉంటుంది కదా, బాగా వేడెక్కుతుంది. అందుకనేసి ఇలాంటి స్పూన్స్ ఎస్పెషల్లీ మాల్ట్ కోసమని నేను తీసుకున్నానండి. నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, అంటే అగ్రోమెక్లో తీసుకున్నానా అమెజాన్లో తీసుకున్నానా అని అయితే గుర్తులేదు. మీరు ఒకసారి ఇలాంటి స్పూన్స్ ఎక్కడైనా దొరికితే తప్పకుండా తీసుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతాయి. రోజు మేమైతే బార్లీ మార్నింగ్ తాగుతామని చెప్పాను కదా. నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే తెలుసుంటుంది. బార్లీ చేసేటప్పుడు కూడా ఇలా స్పూన్ వాడతాను, ఇలా రాగి మాల్ట్ చేసేటప్పుడు వాడతాను, టీ చేసేటప్పుడు వాడతాను అనమాట. ఇలాగా ఫస్ట్ వాటర్ వేసి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు పాలు కూడా యాడ్ చేయాలండి. పాలు యాడ్ చేసిన తర్వాత గ్లాస్లో మిక్స్ చేసుకున్న రాగి మాల్ట్ వాటర్ని మిక్స్ చేయాలన్నమాట. లైట్గా షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే అంతా రాగి మాల్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ముందే యాడ్ చేస్తే ఏంటంటే పాలు ఒక్కొక్కసారి విరిగిపోతాయండి. అందుకోసము ఒక మరుగు వచ్చిన తర్వాత మనము ఆపేసి తర్వాత బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఒక బాయిల్ రానిస్తే సరిపోతుందండి, జస్ట్ బాయిల్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రాగి మాల్ట్ తీసుకుంటే మటుకు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చలవ కూడా అండి. యాక్చువల్గా సమ్మర్లో రాగి మాల్ట్ అనేది చాలా చాలా మంచిది. రాగి ముద్ద కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ వేలో హెల్తీ వేలో మనము రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.
అంతేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.